వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇక్కడైతే నేను దోశలు చేస్తున్నానండి. మా బన్నుగాడు అమ్మ నాకు ఆకలేస్తుంది, నాకు దోశ కావాలి వేస్తావా అన్నాడు. సో అందుకని అప్పటికప్పుడు రాగి పిండి, ఇడ్లీ, గోధుమ పిండి కలిపి దోశలు వేస్తున్నాను. ముందుగా అయితే ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఆనియన్తో రబ్ చేసుకున్నామంటే ఏ పిండి అయినా సరే దోశలు బాగా వస్తాయండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక గరిటతో కానీ మీకు ఎలా వీలైతే అలా దోశ బ్యాటర్ వేసుకోండి. చాలా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి హెల్దీకి హెల్దీ. అండ్ రాగులు, వీళ్ళకి డైరెక్ట్గా రాగులు మనం జావలాగా ఇస్తే తాగరు కదా. సో ఇలా మనం దోశలాగా కానీ ఇడ్లీలాగా కానీ కూడా వీళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మనం కూడా తినాలనుకున్న వీటికి అల్లం చట్నీ కానీ ఆవకాయ చట్నీ కానీ సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలాగే అన్ని దోశలు వేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండి, ఇడ్లీ, గోధుమ పిండితో కలిపి చేసిన దోశలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్ని దోశలు ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.